తల్లిదండ్రులు కష్టపడి చదివించి మరి ఎన్నో ప్రయోజనాలుగా మనల్ని చేశారంటే మనం ఒక దీపంలా ఉండాలని బైబిల్ యేసుప్రభు చెప్పాడండి ఈ లోకంలో. అందుగురించే దేవుడు నాకు తెలిసిన మాటలు బైబిల్ ద్వారాగా నేను నేర్చుకున్న మాటలు ప్రకటించాలని ఒక ఆశ. అయితే అధికారం లేకుండా ప్రతిదానికి కూడా ఒక అధికారం కావాలి. గవర్నమెంట్ అధికారం, సర్టిఫికేట్, ఒక యూనివర్సిటీ నుంచి ఏ అధికారంతో నువ్వు బోధించాలంటే ఈ లోకరీత్యా కనుక సర్టిఫికేట్ తీసుకోవాల్సి వచ్చింది. రెండవది, సొసైటీ ప్రెసిడెంట్ని ఎందుకు అయ్యానో తెలుసా? అదే ఉద్దేశంతో అయ్యాను. దేవుడు నాకు ఇచ్చిన విజ్ఞానాన్ని, దేవుడు నాకు ఇచ్చినటువంటి మరి ధైర్యం అన్నింటినీ కూడా మరి అమాయకులందరికీ ఉపయోగించాలి. ప్రతి అమాయకుడి తరపున నేను ఉండాలి. దేవుడిని అదే ప్రార్థన చేసుకుంటా నేను ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు, నాయనా మీరు నాకు ఇచ్చిన ఈ పదవిని బట్టి వందనాలు ప్రభువా, పేదల పక్షాన్ని నేను వెళ్ళబోతున్నాను. యెహోషువతో ఉన్న దేవా, మోషేను నడిపించిన దేవా నాతో ఉండు ప్రభువా, నన్ను బలపరచు తండ్రి, నాకు ధైర్యం ఇవ్వు నాయనా. ఇదే నా ప్రార్థన. దేవుని కృప వల్ల ఆ కారణం, అందుకే ప్రజలందరికీ న్యాయం ఏంటో చూపించాలి. ప్రభుత్వం నుండి వచ్చే పథకాలు ఫలాలన్నీ కూడా ప్రతి ఒక్కరికి అందాలి. రాజకీయ నాయకులు ఏం చేస్తారంటే స్టేజ్ మీద ఇచ్చే స్పీచ్ ఒకటి, వాళ్ళు చేసే పని ఒకటి. మాటలు మంచి బాగా మాట్లాడతారు, ఎన్నో చేస్తారు, కానీ పనుల కాడికి వచ్చేటప్పటికి వంకర తిరుగుతుంది మైండ్. అవన్నీ గమనించి అందువలన న్యాయం చేకూర్చడానికి నేను రాజకీయంలోకి వెళ్ళాను. దేవుని కృప వల్ల నేను చేసే అన్నీ కూడా ఫలిస్తున్నాయి, అందరూ సంతోషిస్తున్నారు. అందుపట్ల నా గురించి, నా కుటుంబం గురించి మీరందరూ ప్రార్థన చేయాలని మిమ్మల్ని మనవి చేయుచున్నాను. మరి వాక్యంలోకి వెళ్తున్నాను. మనలను దేవుడు భూమి మీదకి పంపినప్పుడు అన్నీ ఇచ్చి పంపాడు. మనం బ్రతకడానికి అన్నీ ఇచ్చి పంపాడు. తినటానికి, తాగటానికి, ఉండటానికి అన్నీ మనకు అవసరమని అన్నీ కూడా ముందే ఇచ్చి పంపాడు. మనం అనుకుంటాం మేము గల్ఫ్ వెళ్ళిపోయాం, బోళ్ళు సంపాదించుకున్నాము, ఇజ్రాయెల్ వెళ్ళి బోళ్ళు సంపాదించుకున్నాము. ఏం కాదండి. దేవుడు ఇచ్చేటటువంటి సంపదలో ఏమీ కాదు. భూమి ఆకాశాన్ని ఇచ్చిన దేవుడు అంతకంటే గొప్ప సంపాదన ఈ గల్ఫ్ సంపాదన. చూడండి, ఆదికాండం 1:28 నుండి 30 వరకు. దేవుడు వారిని ఆశీర్వదించి, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాని లోపరుచుకొనుడి, సముద్రపు చేపలు, ఆకాశ పక్షులను, ప్రతి జీవిని ఏలుడని దేవుడు వచ్చాలమ్మ. చూసారా, ఆదాము అవ్వని సృష్టించి చక్కటి వనములో ఉంచి వారిని మీరు ఫలించండి. దేవుడే సృష్టించాడు. అప్పుడే సృష్టించబడిన సృష్టి ఇదంతా. మనం వేసిన వనము కాదు, మనం వేసినటువంటి ఫలాలు కాదు ఇవి. దేవుడే మన కోసం, మనం పుట్టకముందే మనకు కావలసిన, బైబిల్లో ఒక మాట ఉందని, నువ్వు తల్లి గర్భంలో పడకముందే నిన్ను నేను ఎరుగుదును. మనం నాటాము ఈ మొక్క, మనం సంపాదించాము ఈ భూమి, అవన్నీ టెంపరీ అండి. మనకు శాశ్వతంగా మనకు అవసరమైన దేవుడు ఆదిలోనే మనకు సంపాదించి ఇచ్చి, మీరు ఇవన్నీ అనిపించండి బాబు. ఆకాశంలో ఎగురుతున్నాయి చూసావా పక్షులు, అవి మియ్యి. మనకు పెట్టను కొట్టి భోజనం పెట్టారు. అయ్యగారు మీటింగులకు వెళ్ళినప్పుడు పెట్ట మాంసం పెట్టారు. మన పాస్టర్ గారు ఆ చర్చిలో ఎక్కడి నుంచి వచ్చింది ఆ పెట్ట? ఆకాశంలో నుంచి వచ్చింది. మనం మామూలు మనిషిని అయ్యి ఉండి సముద్ర అగాధ జలంలో ఉన్న చేపల కోసం ఆశపడతాం తినటానికి, దొరుకుతూనే. ఎందుకంటే దేవుని ఆజ్ఞ మనకు ఆహారం కోసం. ఆకాశం మీద ఆహారం, సముద్రంలో ఆహారం, భూమి మీద ఆహారం, ఇవన్నీ కూడా మనకు పుట్టక ముందే మన సృష్టికర్త అనే దేవుడు మన కోసం సృష్టించి పెట్టినటువంటి మరి సంగతి అండి. చూసారా, మనం అవి సంపాదించుకున్నాం, మీ సంపాదించుకున్నాం, రైటే. తెలివైన వాళ్ళు సంపాదించుకుంటున్నారు. మరి తెలివి లేని వాళ్ళు ఎలా బతుకుతున్నారు?
తెలివి లేని వాళ్ళు ఉన్నారు కదా, అమాయకులు ఉన్నారు కదా, మరి వాళ్ళ బతుకేంటి? చూసారా, సృష్టికర్త దృష్టిలో అంత సమానమే. అందరికీ సంపాదించి దేవుడు మనల్ని పుట్టించక ముందే అన్నీ సంపాదించినటువంటి మరి చరిత్ర చూసారా వ్రాయబడ్డది. ఎందుకని రాయబడ్డది ఈ విషయాలన్నీ అంటే, మనం ఈ సంపద అంతా మన కాదండి, దేవుడు మన కోసం మనకు ఉండవలసిన అన్నీ కూడా ఆదిలోనే సృష్టింపబడ్డాయి. ఎన్ని తరాలు వచ్చినా తరతరాలుగా వాళ్ళవి అనుభవిస్తూ ఉంటారు. మనము వచ్చాం కదా, దేవుడు మనల్ని అన్నీ కొట్టుకు తినమన్నాడు కదా, మరి అన్నీ అనుభవించమన్నాడు కదా అని మనము వాటినే గురి చూసుకుంటూ ఉంటాం. ఎంత సంపాదించుకుందాం, ఏ చేపలు పట్టుకుందాం, ఎక్కడికి వెళ్దాము, ఇదే ఆశ. చూసారా, మనము భూమి మీదకి వచ్చినటువంటి సందర్భం అది. భూమి మీద ఇవన్నీ అనుభవిస్తున్నాం. ఎంతో సంతోషంగా మనం అందరం కూడా బతుకుతున్నాం, అనుభవిస్తున్నాం. దేవుడిచ్చిన సృష్టి అంతా కూడా మనము అనుభవిస్తున్నాం. అందుకే వచ్చాము ఈ లోకంలోకి. ఇవన్నీ అనుభవిస్తూ దేవుని ఆరాధిస్తూ దేవుని గణపరుస్తూ దేవుని చిత్తానుసారంగా బ్రతుకుతున్నాం. అయితే అన్నీ బాగానే ఉన్నాయి. దేవుడు ఒక షరతు పెట్టాడు, మీరంతా మీదేరా బాబు, ఒక చెట్టు పండు మాత్రం తినవద్దు బాబు, మీరంతా మీదే. ఆ సముద్రం మీది, ఆకాశం మీది, ప్రపంచం అంతా మీదే. ఎంజాయ్ చేయండి, చక్కని భార్యను వివాహం చేసుకో, చక్కని భర్తను వివాహం చేసుకో. వివాహ పద్ధతి దేవుడే కదా పెడతా. ఇంత చక్కగా మనల్ని చిత్రీకరించి మనల్ని ఆశీర్వదించి పెడితే, అయితే ఒక షరతు కూడా పెట్టాడు ఆయనతోటి కదమ్మా, మీరంతా అనుభవించు, అంతా తిను, కానీ ఒక్క పండు వెళ్ళొద్దంటే ఏం చేశారండి వీళ్ళు? ఆ పండే తిన్నారు. దేవుడు ఒక్క ఆ ఆజ్ఞను మరి వినలేదు. ఆ ఆజ్ఞను కాదని వాళ్ళ ఇష్టానుసారమైన బ్రతికారు. చూసావా, ఆ ఒక్క పండు. దేవుని ఆజ్ఞను ఎవరైతే ధిక్కరింతారో, ఎవరైతే నిర్లక్ష్యం చేస్తారో వాళ్ళంతా కూడా ఆ పండు తిన్న వాళ్ళతో సమానం. దయచేసి గుర్తుంచుకోండి, అవ్వమ్మ ఒక్కతే కాదు తప్పు చేద్దా. దేవుని ఆజ్ఞ, ఒక ఆజ్ఞ మనకి ఇచ్చినప్పుడు ఆ ఆజ్ఞను ధిక్కరించి తప్పకుండా మన ఇష్టానుసారంగా మనకిష్టమైన పని చేసుకుని, మనకిష్టమైన ఆహారం తిని, మన ఇష్టమైన ఈ శరీరం ఎన్నో పాపాలు చేయాలనిపిస్తుంది. ఎందుకంటే హృదయానికి చెప్పుకోరు అందరూ. అయితే దేవుడు మనకి ఆజ్ఞ ఇచ్చాడు కదా, ఇది తప్పనిసరిగా చెయ్యాలి. ఆజ్ఞాతిక్రమం చేసినటువంటి వాళ్ళు ఏమైపోయారు అని మనం గమనించుకోవాలి. అందుకే ఎప్పుడు కూడా గమనించుకోవాలి, దేవుని ఆజ్ఞను మనం ధిక్కరించినప్పుడు అనుకోవాలి, నువ్వు ఆ పండు తిన్నా వారితో సమానము. ఆ అవ్వమ్మకి ఏ శాపం వచ్చిందో, అవ్వమ్మని దేవుడు ఎలా శపించాడో, ఆదాముని అవ్వమ్మని ఎలాగ గార్డెన్లో నుంచి మరి శ్రమపాలు చేశాడో, బయటికి పంపించాడో చూసారా, ఒక్క కారణం. దయచేసి గమనించవలసింది ఏంటంటే, చూసారా, దేవుని ఆజ్ఞను ధిక్కరించే ముందు గమనించుకోవాలా, మనము అవ్వంతో సమానమైపోతాం, ఆదాంతో సమానమైపోతాం, దేవుని దీవెనను కోల్పోతాం, మన బ్రతుకు కష్టాల పాలైపోతుంది. అవి తిన్నంతసేపు వాళ్ళకి ఏ కష్టము లేదు, కానీ సొంత పెత్తనం చెలాయించారు, సొంత ఇష్టాన్ని చెలాయించడం వల్ల వాళ్ళ బ్రతుకులు కష్టం పాలైపోరు. భూమి మీద ముళ్ళు మొలిసినాయి, అంతకుముందు ముళ్ళు లేవండి. అప్పుడు శపించాడు దేవుడు, నీ గురించేరా బాబు ముళ్ళ తుప్పలో వలుసు కంపలో, అంతకుముందు లేదా మాట. చూసారా, అందు గురించి. అయితే దేవుడు ఎందుకు వచ్చాడు లోకంలో అర్థమవుతుందండి. మనమంటే ఈ లోకాన్ని అనుభవించడానికి వచ్చాం, మంచి ఆహారం మంచి అన్నీ తినడానికి వచ్చాం. దేవుని ఉద్దేశం ఎందుకు అంత భూమి మీదకి రావాల్సిన పని ఏమైందండి? చూడండి, యోహాను సువార్త 3:16 చదువమ్మా. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. చూసారా, దేవుడు మన సృష్టికర్త, మనమంటే అపారమైన ప్రేమ. దేవుడు పరలోకం నుండి ఆలోచించి చూసారా, మరి ఏం రాశారమ్మా, దేవుడు లోకమును ఎంతో ప్రేమించను, ఎంతో ప్రేమ.
అయితే ఈ ప్రేమ, దేవుడు ప్రేమించి ఎంతో బాగా ఉన్నవాళ్ళు ఏం చేస్తున్నారు? అల్లరిపాలైపోతున్నారు. దేవుని చిత్తాన్ని విడిచిపెట్టి వాళ్ళ సొంత చిత్తాన్ని అమలు జరుపుకుంటూ మరి పాపం సంపాదించుకుంటున్నారు, అల్లరిపాలైపోతున్నారు, నరకానికి పాత్రులు అయిపోతున్నారు. అందు గురించి దేవుడు ఆలోచించుకుని చేసినటువంటి పని ఏంటో తెలుసా? భూమి మీదకి రావాలని, అద్వితీయ కుమారుడిగా భూమి మీదకి రావాలని ఒక నిర్ణయము తీసుకున్నాడు. భూమి మీదకి దేవుడు రావాలి అంటే, నరరూపం ఎత్తాలంటే ఖచ్చితంగా ఒక తల్లి గర్భము కావాలి. చూసారా, దేవుడు భూమి మీదకి ఎలా వచ్చాడంటే, మరి ఆత్మస్వరూపి అయిన దేవుడు మనిషి శరీరాన్ని ధరించుకోవాలంటే అప్పుడు మరియమ్మ గర్భములో 9 మాసాల ఆమె గర్భంలో ఉండి తనకు తాను సృష్టించుకున్నాడు శరీరాన్ని. దేవుడు, ఆత్మస్వరూపి అయిన దేవుడు మానవ శరీరాన్ని ధరించుకోవటానికి 9 నెలలు, మొన్న చెప్పారు కదా మన పాస్టర్ గారు జీవన్ గారు. ఈజ్ వెరీ ఎక్సలెంట్ పాస్టర్, చాలా మంచి పాస్టర్ గారు. ఆయన మాట చాలా, ఆయన శిరసావహింతాను, నేను గౌరవింతాను. 9 నెలలు తల్లి, చూసారా, మరియమ్మ గర్భంలో 9 నెలలు తనకు తాను శరీరం సంపాదించుకున్నాడు ఆత్మస్వరూపమైన దేవుడు. చూసారా, 9 ఏళ్ళ తర్వాత పుట్టి మరి ఈ లోకం పరిస్థితి అంతా చూసేటప్పటికి అప్పుడు జరిగింది ఏంటంటే, దేవుడు వచ్చిన తర్వాత చూసి యోహాను గారు ఏమంటున్నారో చూడండి. యోహాను సువార్త 1:29. మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూసి, లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. యేసు ప్రభు దేవుడు లోకమునకు వచ్చిన తర్వాత ఆయన ఏమని పిలువబడ్డాడో తెలుసా? మన పాపాలన్నీ మోసుకొని పోయే గొర్రెపిల్ల అని పిలువబడ్డాడు. మన పాపాల కొరకు బలి అయిపోటాకు వచ్చినటువంటి దేవుడు. శ్రమకాలాల్లో మనం ఉన్నాం. ఈ చర్చలు ఇప్పుడు ఇందులో మానేసాం, ఇది వరకు మనం జరుపుకునే వాళ్ళం. చూసారా, దేవుని గొర్రెపిల్ల, కష్టాలు పాలైపోయిన గొర్రెపిల్ల శ్రమలు అనిపిస్తున్న సమయం ఇది. చూసారండి, దేవుని గొర్రెపిల్ల పాప భారం, లోక పాపం అంతటిని మోసుకుపోవాలి. ఒక్కరిది ఇద్దరిది కాదు, ఎవరు నరకానికి వెళ్ళటానికి లేదు. పాపాత్ములు అందరి పాపం నేను తీసేసుకోవాలి, అందరినీ శుద్ధీకరించాలి, అందరికీ పరలోకం ఏంటో చూపించాలనే ఉద్దేశంతో వచ్చి గొర్రెపిల్ల అని పిలువబడ్డాడు. గొర్రెపిల్ల అని పిలువబడ్డ తర్వాత చూడండి అమ్మా, మత్తయి సువార్త 11:28-29 వరకు. యేసు ప్రభు భూమి మీదకి వచ్చి గొర్రెపిల్ల, ప్రయాసపడి భారం మోసుకొని సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. ఉండమ్మ తల్లి, యేసు ప్రభు చెప్పిన మాట ఏంటమ్మా? భూమి మీదకి వచ్చాడు ఆయన, చూశాడు, పరిస్థితి అంతా చూశారు. ఒక్కరూ సంతోషంగా లేరు. ఎన్నో కష్టాలు, జబ్బులు, పేదరికం, రకరకాల ఇబ్బందులతో ఉన్న వాళ్ళని అందరినీ చూసి అన్నాడు కదా, ప్రయాసపడి భారం మోయువారులారా, సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. ప్రయాసం అంటే, ప్రయాసపడి భారం మోయటం అంటే ఏదో నెత్తి మీద మొయ్యలేని బరువు ఉందరా బాబు, నేను కానీ సాయం చేస్తాను, కానీ దూరం నేను కూడా మోసుకొస్తాను నీ మూటని కాదు దాని అర్థం. ప్రయాసం అనేది, అనారోగ్యం అనేది ఒక ప్రయాసం, పేదరికం అనేది ఒక ప్రయాసం, ఏమండి, కష్టాలు, ఎన్నో ఇబ్బందులు, ఇలాంటివన్నీ కూడా చూసి అన్నాడు. అదే మనుషులైతే ప్రయాసపడుతున్న వారులారా, బాధలతో బాధపడుతున్న వారులారా నా దగ్గర రండి అని ఎవరో పిలవరండి. ఇది మానవ నైజం. పేదవాడిని ఎవడో కూడా మా చుట్టమని పిలడం. ఒకవేళ పేదవాడు చుట్టాలింటికి వెళ్ళినా ఆడికిచ్చి ఆతిథ్యం
ఇవ్వరు. అవన్నీ నేను అనుభవించాను. ఎందుకంటే పోయిన కప్పులో కాపీ ఇస్తారో, కూకుంటే సీడీ మీద కూకో, లేదా ఏదో పని చెప్తారు. చుట్టంగా వెళ్ళినప్పుడు నువ్వు చుట్టంగా ఇంటి దీనస్థితిలో ఉండి నువ్వు నీ బంధువుల ఇంటికి వెళ్ళినప్పుడు నువ్వు గెస్ట్గా వాళ్ళు చూడరండి. ఒక మనిషిగా ఏదో పని చెప్తారు, బాబా అక్కడికి వెళ్ళి దూడాలకు వెళ్ళిపోయిందుకుని తోలుకురా, లేదు కొట్టుకాడికి వెళ్ళి ఈ పట్టిరా, ఈ చెప్తారు. వాళ్ళు ఇది అనుకోరు, మన అతిథి కదా, మన బంధువు కదా, మన రక్త బంధువు కదా, మన ఇంటికి వచ్చాడు కదా, మనం ఆయన్ని గౌరవించాలి కదా అని అనరు. ఎందుకంటే మానవ నైజం, పేదవాడాడు, ఏమీ లేనోడు, దిక్కులేనోడు ఆ చూపే చూస్తారు. కానీ మన దేవుడు, మన సృష్టికర్త, మన సృష్టించినటువంటి దేవుడు గనుక ఏమంటున్నాడో తెలుసా? ఇబ్బందులన్నీ చూసి మన పరమ తండ్రి, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా మీరు రండ్ర బాబులాగా, మీరు లోకంలో మిమ్మల్ని ఎవ్వరూ పట్టించుకోరు, మీకు ఎవరూ సాయం చేయరు, మీకోసం నేను వచ్చాను, మీరు నా దగ్గరికి రండి, మీకు విశ్రాంతి కలుగజేసేదను అని అన్నదప్పుడు నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను గనుక నీ మీద నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణమునకు విశ్రాంతి దొరుకును. బైబిల్లో 2 కాడిలు ఉన్నాయండి, 2 కాడిలు ఉన్నాయి. ఒకటి యేసు ప్రభు చూపించినటువంటి కాడి, దాన్ని గౌరవించాలి, ఆ కాడిని మన భుజం మీద ఎట్టుకుని మనం బ్రతకటం నేర్చుకోవాలి. ఇంకొక కాడి ఉన్నది, అది విరగ్గొట్టే కాడి, అది మనకు ఉపయోగపడేది కాదు, అది విరగ్గొట్టబడే కాడి. ఆ కాడి గురించి చాలా చరిత్ర ఉందా, తర్వాత చెప్తాను. అప్పుడు ఇది ఇలా ఉండగా మార్కు సువార్త 2:3-5 వరకునండి, ప్రయాసపడు వారులని ఎలా చూసారో చూడండి. పక్షవాతంతో బాధపడుతున్నాడు, కాళ్ళు చేతులు పాఠం చేయట్లేదు, మన బెడ్ మీద పడి ఉన్నాడు. అటువంటి ఆ రోజుల్లో హాస్పిటల్లో లేవు, వైద్యం లేడు, దేవుడు రక్షింతే సరే లేదా ఇంకొక మార్గం లేవు. ఇప్పుడు అంటే అన్నీ ఉన్నాయి, అప్పుడు అసలేమీ లేవు. అటువంటి సందర్భంలో ఒక అతను ఎలాగున్నాడో, పక్షవాతంతో ఎంతో కాలం మీద మంచం మీద శ్రమ పడుతూ ఉంటాడు. పక్షవాతం అంటే ఎప్పుడు ఒకే పొజిషన్లో పడుకోవాలి, ఇంకో టర్న్ అవ్వడానికి ఉండదు. ఎందుకంటే అతను అవి పనిచేయవు, పార్ట్లు పనిచేయవు, ఒకే భాగంలో పడుకుంటే అందువల్ల వాళ్ళకి ఏంటంటే కురుపులు అయిపోతాయి. ఎవరొకరు కనికరం గలవాళ్ళు అయితే, చుట్టాలు బంధువులు బిడ్డల వాళ్ళని ఉంటే వాళ్ళని తిప్పుతారు, మసాజ్ చేస్తారు. ఏమండి, శరీరం అంతా కూడా రక్త ప్రసరణ కోసం ఎన్నో చేస్తారు. కానీ అతనికి ఆ దిక్కు లేదు, పడి ఉన్నాడు మంచం మీద. అలాగుండేటప్పటికి అటువంటి సందర్భంలో యేసుప్రభు వెళ్ళాడు అక్కడికి, వాళ్ళ ఊరికి, వాళ్ళ ప్రాంతానికి వెళ్ళి ప్రసంగం చేస్తున్నాడు, పరలోక రాజ్యం గురించి అన్నీ చెప్తున్న సమయంలో కొంతమంది పెద్దలు విని వాళ్ళకు ఒక ఆలోచన వచ్చింది. ఎలాగోలాగని ఎత్తుకుని 4 మనుషులు తీసుకెళ్ళాలి. చదువమ్మ తల్లే. కొందరు పక్షవాయువు గల మనిషిని 4 చేత మోయించుకుని ఆయన వద్దకు తీసుకుని వచ్చిరి. చాలామంది కూడి ఉన్నందున వారు ఆయన వద్దకు, ఆయన ఉన్న చోటికి పైగా ఇంటికొప్పు విప్పి పక్షవాయువు గలవాణిని పరుపుతోనే దింపిరి. చూసారా, పక్షవాయువు గల వ్యక్తిని తీసుకెళ్లారు 4. ఈ 4 ఈ పక్షవాయువు గల ఏదైనా గొప్పోడు, లేకపోతే ఏ ఎమ్మెల్యేయో ఎంపీయో లేకపోతే గవర్నరు అయితే ఆ జనం అందరికీ కూడా సెక్యూరిటీ ఉంటుంది కదా, వాళ్ళ కర్రలిచ్చి కొట్టి తరిమేసి వీళ్ళకి పంపుతారు లోపలికి. అతనికి ఆ పక్షవాయువు కలిగిన వాడు పేదవాడు, ఆయన్ని ఇంక ఎవ్వరో చూడలేదు. వీళ్ళు ఎలాగోలా అని తీసుకెళ్తామంటే దేవుడు వచ్చి అక్కడ ఉన్నాడంటే అక్కడ ఎంత జనం ఉంటారండి. వీళ్ళకి ఏం అవకాశం లేదు రా. మళ్ళీ యేసుప్రభు వెళ్ళిపోతాడు. ఏమన్నా అక్కడ రెస్ట్ తీసుకోవటానికి, ఆ రైతు రెస్ట్ తీసుకుంటాక ఏమన్నా 2-3 రోజులు ఆ విజిట్ మీద వచ్చాడేంటి ఆయన? జస్ట్ ఫర్ 1 అవర్, 1 గంటకు మాత్రం ఆయన వచ్చాడు అక్కడికి. ఈ గంటలో మళ్ళీ యేసుప్రభు చెప్తే వీళ్ళ పని ఇంతే గనుక వీళ్ళు ఏం చేశారు, వెనకాల నుంచి మొత్తం 4 ఇల్లు పైకి ఎక్కేసి ఇల్లు ఇప్పేశారు.
ఒక మనిషిని కొప్పు ఇప్పేసి ఆ కొప్పు మీద నుంచి మనిషిని అక్కడికి దింపాలంటే ఇల్లు ఎంతవరకు ఇప్పాలి? గుజ్జుల గడ్డి దాకా ఇప్పాలి. గుజ్జుల గడ్డి అంటే మీకు తెలదాం, మీరు డాబాలో ఉండేవారు. గుజ్జు అంతే కదండి సారు, అంతవరకు ఇప్పితేనే కానీ కదమ్మా. అప్పుడు అంతవరకు ఇప్పిన తర్వాత అప్పుడు అంత మనిషిని ఇవన్నీ కూడా తాళ్ళతోటి దింపగలరు. ఇల్లు ఇప్పేశారు ఏకంగాని. యేసు ప్రభు ఉన్న చోటు ఇల్లు ఇప్పేసి పైనుంచి దింపేటప్పటికి ఆశ్చర్యపోయాడు యేసు ప్రభు. వాళ్ళ విశ్వాసానికి ఎంతో మెచ్చుకున్నాడు. ఎందుకంటే ఎలాగైతే మనోడు యేసు ప్రభు సముఖంలోకి ఎదుర్కొండగా వెళ్ళిపోయాడు, దింపేశారు ఆయన్ని. ఇల్లుగాలోళ్ళు కూడా ఏమీ బాధపడినట్టుగా రాయలేదు ఇక్కడ. ఎందుకంటే ఎంత గొప్ప విషయమో చూడండి, ఎంత ఆశాలకి, ఎంత నమ్మకం, ఎలాగ రక్షింపబడ్డాడో పక్షవాయువు గలవాళ్ళు. సంఘం అంటే అలాగ ఉండాలి. వాళ్ళని ఎవరిది అన్నదమ్ములు తీసుకెళ్ళలేదు, చుట్టాలు తీసుకెళ్ళలేదు, కానీ నలుగురు వ్యక్తులని ఉన్నది. ఆ నలుగురు వ్యక్తులు వాళ్ళు బయట వాళ్ళే, వాళ్ళ అన్నదమ్ములు కాదు వాళ్ళు. అటువంటి వ్యక్తిని అలా తీసుకెళ్ళటం వల్ల చూసారా ఎలా రక్షించాడో దేవుడు, ఎంత ఆనందించబడ్డాడో. అప్పుడు తర్వాత ఏం చెప్పాడంటే, విశ్వాసం చూసి కుమారుడా అని చెప్పాను. మార్కు 2:11-12 చూడమ్మా. చూసి నీవు లేచి నీ పరుపెత్తుకొని ఇంటికి చెప్పుచున్నాను నేను. చూసారండి, తక్షణమే అతను లేచి పరుపెత్తుకొని నడిచిపోయిన గనుక విభ్రాంతి నొంది మనం ఇలాంటి కార్యములను ఎన్నడూ చూడలేదని దేవుని మహిమపరిచిరి. ఎంత గొప్ప ఆశ్చర్యం అక్కడ జరిగిందో చూసారా, ఎంత గొప్పగా ఘనకార్యం అక్కడ జరిగింది. ఆ పక్షవాయువు స్వస్థపడినటువంటి వ్యక్తి ఎంత సంతోషించాడంట, ఎంత గొప్ప కార్యం. ఎందుకంటే యేసు ప్రభు దగ్గరికి వెళ్ళమట్టి ఆ అద్భుత కార్యము, ఆ స్వస్థత జరిగింది. యేసు ప్రభు పిలిచాడు, పడుతున్న వాళ్ళారా రండి. పిలిచినప్పుడు మనం వెళ్ళాలి, వెళ్ళకపోతే మన పని అంతే. ఏంటి, దేవుని మాటలు నిర్లక్ష్యం చేయకూడదు. ఇది దేవుని మాట, దేవుని సంఘము, దేవుని సన్నిధి. దీనిని ఘనపరచాలి, గౌరవించాలని ఆశతో వచ్చేవాళ్ళు కొంతమంది ఉంటారో, మరి కొంతమంది ఉంటారో రాజకీయం చేస్తాకొస్తారు, లెంకిలు ఎడతాకొస్తారు. ఏమండి, అయితే పక్షవాయువు గలవాడిని తీసుకెళ్ళటం వల్ల చూసారు ఎంత గొప్ప కార్యం జరిగిందో. తర్వాత ఇంకో విషయం చూడండి, యోహాను సువార్త 4:19. అప్పుడా స్త్రీ, అయ్యా నీవు ప్రవక్తవని గ్రహించుచున్నాను, కానీ ఇట్లా నేను ఏమని మీరు అది నా మాట నమ్మము. ఎవరి స్త్రీ? సమరయ స్త్రీ. సమరయ స్త్రీ పాప భారంతో బతుకుతుంది. భారాలు చాలా ఉంటాయి. భారము అనే మాట ఈమెకు ఒక భారం ఉండదు. ముందు చెప్పిన అతని వ్యక్తికి ఏముండదు, పక్షవాయువు అనే భారము మోసుకుంటూ దుఃఖంతో బతుకుతున్నాడు. ఇప్పుడు ఈమె ఏం చేస్తుంది, పాప భారం మోస్తుంది. ఎవరిని పెళ్లి చేసుకుంటే వాళ్ళే మోసం చేస్తున్నారు. 5 పెళ్ళిళ్ళు అయిపోయినాయి చూసారా, 5 అందరూ మోసమే. ఆవిడనొక్క అలాగే చేస్తున్నారు. అప్పుడు యేసు ప్రభు ఆమెతో మాట్లాడినప్పుడు, సమరయ స్త్రీతో యేసు ప్రభు మాట్లాడినప్పుడు జరిగిన అద్భుతం ఏంటో తెలుసా? ఆవిడకి అన్నీ తెలిసిపోయినాయి. దేవుడు బాబు నువ్వు ప్రవక్తవని, ఎంత గొప్పవాడు. చూసారా, సమరయ స్త్రీ సేవకురాలుగా మారిపోయింది. సమరయ స్త్రీ అసలు ఎప్పుడూ యేసు ప్రభు గురించి వినని మనిషి, అసలు దేవుడంటే ఎరగని, కేవలం పాపంలోనే తన శరీర కోరికలు తీర్చుకుంటూ సంతోషంగా పాపంలో బతుకుతున్నటువంటి స్త్రీ ఎప్పుడైతే యేసు ప్రభు సన్నిధిలో యేసు ప్రభుతో మాట్లాడిందో
2 నిమిషాలు 5 నిమిషాల టైంలో ఆమె బ్రతుకు మారిపోయింది, సేవకురాలు అయిపోయింది. దేవుని యొక్క యేసుప్రభు గురించి సమరయులు సేవ చేయటం అంటే చాలా గొప్ప ఆశ్చర్యం. ఆ సమరయులకు యేసుప్రభు అంటే కిట్టదు. పూర్తిగా యేసుప్రభుకి విరుద్ధమైన జనం ఎవరంటే సమరయులు. ఇప్పుడు మనం ఇంత మైక్లో ఇలా చెప్తాము, మరి కాపులు వింటారు కానీ లక్ష్య పెట్టరు. చాలామంది వింటారు, అరుగు మీద కూకుని ఆగే వింటారు కానీ లక్ష్య పెట్టరు. ఇష్టం ఉండదు వాళ్ళకి ఆ మాటలు, ఇదలా కేవలం వింటారు అంతే తప్ప. సమరయులు కూడా అంతే. కానీ ఈ సమరయ స్త్రీ ఏమైపోయిందంటే సేవకురాలు అయిపోయింది. ఎందుకైంది మారిపోయిందంటే దేవుని యేసుప్రభు దగ్గరికి రావటం, నీళ్ళు అడగటం, యేసుప్రభుతో 2 నిమిషాలు మాట్లాడేటప్పటికి ఆమె బ్రతుకు మారిపోయింది, సేవకురాలు అయిపోయిందండి. ఎంత గొప్ప మాట! అందుకే పిలిచినాడు యేసుప్రభు. ఇది ప్రయాసపడి భారం నీకు ఏ కష్టాలు ఉన్నా సరే రాయిలాగా నీ భారం మోస్తున్న సమస్త జనములారా రండి. యేసుప్రభు దగ్గరికి వెళ్ళాలి, యేసుప్రభు చెప్పిన పని చెయ్యాలి, బైబిల్ ఏం చెబుతుందో దాన్ని అనుసరించాలి. చూసారా, అలా చేసినటువంటి ఎంతమంది ధన్యులయ్యారు చూడండి. తర్వాత ఇంకో మాట చూడండి అమ్మా, లూకాసు వార్త 7:37 నుండి 38 వరకు. ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన స్త్రీ యేసు పరిచర్యుని ఎంట ఒక బుడ్డెలో అస్తరు తీసుకుని వచ్చి వెనుక తట్టు నిలువబడి ఏడ్చుచు కన్నీళ్లతో తడిపి తుడిచి ముద్దు పెట్టుకుని ఆ అత్తరు వాటికి పూసెను. ఎందుకు చేసిందమ్మా ఈ పని? ఆమె ఎందుకు చేసింది? ఒక పాపాత్మురాలు. పాపాత్మురాలని ఎవరిని అంటారంటే వాళ్ళ ఇష్టానుసారంగా బ్రతికే వాళ్ళని, దేవునికి భయపడకుండా. పాపాల పనులు బోల్డ్ ఉన్నాయి, అవి మనసుకు చాలా సంతోషాన్ని ఇస్తాయి, శరీరానికి చాలా ఆనందాన్ని ఇస్తాయి, మంచి మత్తుగా ఉంటాయి, కళ్ళకు మంచి వినోదాన్ని ఇస్తాయి. అవన్నిటికి అంకితమైపోయినటువంటి స్త్రీ పాపాత్మురాలు. అటువంటి పాపాత్మురాలు తెలుసుకున్నది యేసుప్రభు గొప్పతనం ఏంటనేది. పాపాలు ప్రతి ఒక్కళ్ళు చేస్తారు కానీ చెప్పుకోరు. వాళ్ళ హృదయానికి తెలుసు వాళ్ళ పాపం చేసింది. నేనున్నాను అనుకోండి, నా హృదయం ఏంటో, నేను చేసిన పనులు ఏంటో అవి నాకు తెలుసు. మనల్ని అందరినీ గుడ్డు పెడతాను, మన మనసును మనకు తెలుసు ఏమేమి పాపాలు చేశారంటే. ఆమె చేసిన పాపాలన్నీ కూడా ఆమెకి తెలుసు. పాపాత్మురాలైన స్త్రీ యేసుప్రభు గురించి విన్నది. ఆ ప్రాంతంలోకి వచ్చాడు బాబు యేసుప్రభు భోజనం, మన పక్కింటి వాళ్ళ ఇంటికి, ఆయన శిష్యుల ఇంటికి వచ్చాడు భోజనానికి. ఇదే గొప్ప అవకాశం. నా పాపాలన్నీ పోవాలంటే, నా పాప భారం అంతా పోవాలంటే, ఆయన మీద మోపాలంటే ఎలాగోలాగని వెళ్ళాలి. కానీ మాట్లాడదామంటే భయం వేస్తుంది, ఎందుకంటే తప్పులన్నీ చేసినటువంటి స్త్రీ. ఎలాగోలాగని నా పాప భారం దేవుని మీద మోపాలని చెప్పి వచ్చి ఏం చేసింది? కన్నీరుతో కాళ్ళు కడిగిందంటే ఎంతగా ఏడ్చింటారా? చెంబు నీళ్ళు అయితేనే కానీ కాళ్ళు కడుక్కోవటానికి సరిపోవు. ఆమె కన్నీళ్లతోటి కాళ్ళు కడిగిందంటే ఎంత ఏడ్చుంటుందో. తన పాపాలన్నీ కూడా కుమ్మరించింది కన్నీటి ద్వారా. చూసారా? తర్వాత ఏం చేసిందమ్మా? తల వెంట్రుకలతో తుడిసింది. ఆమె తల వెంట్రుకలతో ఆమె యేసుప్రభు పాదాలు తుడిసింది కాకుండా మళ్ళీ ఏం చేసిందమ్మా? ఏం చేసింది? మళ్ళీ ఏం చేసిందన్నా? ముద్దు పెట్టుకుని. చూసారా, యేసుప్రభు పాదాలు ఎంత అదృష్టవంతురాలో. కన్నీళ్లతో కడిగింది పాదాలు, 2 తల వెంట్రుకలకు తుడిసింది, మళ్ళీ ముద్దు పెట్టుకున్నదంటే ఎంత ప్రేమ యేసుప్రభు అంటే ఆమెకి. పాపాత్ములు కూడా సడన్గా అలా మారిపోతారండి దేవుని రుచి ఎరిగినప్పుడు. ఎంత దుర్మార్గులైనా సరే దేవుని మాటలు సరిగ్గా అర్థం చేసుకున్నారనుకో, ఇవాళ ప్రసంగికులు పెద్ద పెద్దోళ్ళు ఉన్నారంటే అంత అంజులు వాళ్ళు మారారు, సడన్గా తెలుసుకున్నారు సత్యాన్ని, మారిపోయారు. గొప్ప సేవకులుగా ఇవాళ ప్రపంచం అంతా మన క్రైస్తవుల కంటే హిందువులు క్రైస్తవులుగా మారి సేవ చేస్తున్నారు. ఎంతో గొప్ప చరిత్ర సృష్టించారు. యేసుప్రభు దేవుని యొక్క మహిమను ప్రకటిస్తున్నారు. అలాగే ఈ స్త్రీ, సమరయ స్త్రీ కూడా అంతే. ఇప్పుడు ఈ స్త్రీ కూడా అంతే. చూసారా,
ముద్దు పెట్టుకుని మళ్ళీ ఏం చేసిందండి? అత్తరు పట్టుకొచ్చింది. ఎంతో ఖరీదైనటువంటి అత్తరు కదా! పర్ఫ్యూమ్ పట్టుకొచ్చి యేసుప్రభు పాదాలను చేసి ఎన్ని చేసిందంటే నిజంగా యేసుప్రభు ఎంత సంతోషించి ఆమె పాపాలంక చూడలేదు ఇంకా. అన్నీ కూడా క్షమించబడ్డాయి. ఎంతో ప్రేమించాడు యేసుప్రభు, ఎంతో గౌరవించాడు. అంతతోటే సరిపెట్టాడా? ఆమె చేసిన పని పరిశుద్ధ గ్రంథంలో రికార్డు చేసి ప్రపంచానికి ప్రకటింపబడుతుంది. ఎందుకంటే ఆమెలో వచ్చినటువంటి మార్పు దేవుని గనుక ప్రియులారా, మీకు నేను చెప్పేది ఏంటంటే వీళ్ళ చరిత్రలో బైబిల్లో ఎందుకు రాయబడ్డాయండి? ఇటువంటి పాపాత్ముల చరిత్రలో ఎందుకు రాయబడ్డామంటే ఇవన్నీ మనం చదువుకుని అసలు మన హృదయం ఎలాగున్నది, మనం ఎలాగున్నాం, మన బ్రతుకులు ఎలాగున్నాయి, దేవుని ఉద్దేశం ఏంటి, మన ఉద్దేశం ఏంటి కనుక అని మనం గమనించుకుని మనం ఈ స్త్రీ వలె, ఏ స్త్రీ అయితే కన్నీటితో పాదాలు కడిగి తల వెంట్రుకలతో తుడిచి మరి ముద్దు పెట్టుకొని అత్తరువు పూసిన స్త్రీ వలె ప్రతి హృదయం మారాలని మారింది గనకే పరిశుద్ధ గ్రంథములకి ప్రపంచం అంతా కూడా ఆమె పేరు చెప్పుకుంటారు. ఇది పెద్ద ప్రసంగం. ఈ స్త్రీ గురించి ఎందుకు చెప్తారంటే ఈ స్త్రీ ఏమన్నా సీఎమ్మా, మినిస్టరా, లేకపోతే ఏముంది ఎంపీయా? ఏమీ కాదు. ఒక పాపాత్మురాలు. ఒక పాపాత్మురాలు దేవుని యొక్క శక్తి ఏంటో చూసింది, దేవుని యొక్క హృదయం ఏంటో చూసింది. అలాగే ప్రతి ఒక్కరు కూడా భూమి మీద బైబిల్ అంటే ఏమనుకో ఇది విశ్వమంతా ఉన్నది, యూనివర్సల్ బుక్. విశ్వమంతా ఉండేదంటే బైబిల్. ఈవేళ ట్రంప్ గారు ఒక శాసనాన్ని పాస్ చేశారు అమెరికాలో. ఏంటో తెలుసా? ప్రతి ఇంట్లో కూడా బైబిల్ ఉండాలండి. ఇవాళ అమెరికా దేశ ట్రంప్ గారు మొట్టమొదటిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు చెప్పిన మాట ఏంటంటే ప్రతి అమెరికన్ ఇంట్లో ప్రతి ఒక్కరింట్లో కూడా బైబిల్ ఖచ్చితంగా ఉండాలంట. ఇది చట్టం అయిపోయింది. ఎందుకంటే ట్రంప్ క్రైస్తవుడు, వాక్యాన్ని ఎరిగినటువంటి బైబిల్ యొక్క శక్తి ఏంటో తెలిసినటువంటి వ్యక్తి. ఆయన చూసారా, ఆయన ఎంతో ధనవంతుడు, దేవుని వాక్యాన్ని గౌరవించి దానిపైన ఎందుకంటే దేవుని శక్తి ఏంటో తెలిసినటువంటి వాళ్ళు. ఈ విషయాలు ఎందుకు చెప్తున్నానంటే దైవజనమ, బైబిల్లో ఇటువంటి కొన్ని మంచోళ్ళ గురించి రాశారంటే పర్వాలేదు, పాపాత్ముల గురించి రాసి వాళ్ళ మారినట్టుగా వాళ్ళు ఎలాగైతే దేవుని సేవ చేశారో, ఎలాగైతే యేసుప్రభుని గౌరవించారో, వాళ్ళ పాపాలు ఎలాగా వాళ్ళ ప్రయాసాన్ని దేవుని మీద మోపి వాళ్ళు ఎలాగా విశ్రాంతి పొందారో మనం కూడా తెలుసుకుని మరి దేవుని యొక్క విలువ తెలుసుకొని ఆయన శక్తి తెలుసుకొని మన పాప భారాలన్నీ కూడా ఒక గొర్రె పిల్ల వచ్చింది భూమి మీదకి. పాప భారమును మోసుకుని యేసుప్రభు భూమి మీద కొత్త మనకలాగని మంచి ఆహారం తింటాకి, పెళ్ళిళ్ళు చేసుకోవటానికి, పిల్లల కంటాకి కాదండి. ఒక బలి పశువు గొర్రె పిల్ల మన కోసం. ఇదివరకు చరిత్రలో కనుక్కున్న బిడ్డలను బలిచ్చేవారు. రాజుల గ్రంథంలో పాత నిబంధనలోకి వెళ్తే బిడ్డలను బలిచ్చేసేవారు దేవుడికి, దేవతలకి కనుక్కున్న బిడ్డల్ని. ఏమండి, తర్వాత ఎన్నో రకరకాల బలులు, పశువులను బలిచ్చేవారు. ఎన్నో బలులు సంఖ్యాకాండం, లేవీకాండం వాటిని చదివితే బలులు ఇవన్నీ చూసి యేసుప్రభు ఏమన్నాడో తెలుసా? ఎవ్వరూ బలి ఇవ్వకండి, ఏ జంతువు కూడా బలి పశువు కాపోను, నేనే అన్నింటికి పశువుని, నేనే ఏమన్నాడమ్మా? పాప భారం మోసుకునేటటువంటి ఒక లోకంలో ఉన్న సమస్త పాపములను మోసుకొని పోవటం. చూసావా మన యేసుప్రభు ఎంత గొప్పవాడు. మనం ఎవ్వరము కూడా నశించిపోవడానికి ఆయనకి ఇష్టం లేదు. నశించిన దానిని వెదకి రక్షించడానికి మనుషు కుమారుడు. ఆయన్ని పాప భారం మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఆ గొర్రెపిల్ల బంధువులు మనం. చూసారా, మనము బ్రెడ్ అండ్ వైన్ అవి తీసుకుంటాం కదా, ద్రాక్షారసము, రొట్టె ద్రాక్షారసం. ఎప్పుడైతే ఆ బ్రెడ్ ఆ రొట్టె తిన్నామో, ఆయన శరీరాన్ని తిన్నామో, మనము క్రీస్తు శరీరంలాగా మారాలి. ఎప్పుడైతే ఆ రక్తం తాగామో మనము క్రీస్తు రక్త సంబంధులు. ఆ రక్తం నిజంగా హృదయంతో తీసుకున్న వాళ్ళు
బాబు మాము క్రీస్తు రక్త సంబంధులం. ఇప్పుడు ఈళ్ళో ఈ వరసలో సప్పలోళ్ళు ఈ కొలబద్దలోళ్ళు ఈ పేర్లు ఎంతవరకు అంటే మనం బ్రతుకు ఉన్నంత కాలము. తర్వాత శాశ్వతమైన బంధం ఏంటో తెలుసా? క్రీస్తు రక్త బంధం. కనుక దైవజనం ఇవన్నీ గమనించి మరి ఈ పాపాత్ములు వీళ్ళు సంపాదించుకున్నట్టుగా దేవుని ప్రేమను మనం అందరం సంపాదించుకొని ఆయనను ఘనపరచాలని, ఆయనకి ఇష్టమైన జీవితము మనం బతికి దేవుని ఘనపరిచి మరి ఆయన ప్రేమను సంపూర్తిగా పొందుకోవాలని మీకు మనవి చేస్తూ మరి నాకు ఈ సమయం ఇచ్చిన మన రాజుగారికి వందనాలు చెప్తూ నా మాటలు ముగించుచున్నాను. ప్రార్థన. మమ్ములను మిక్కిలిగా ప్రేమించిన మా పరమ తండ్రి, మా పాప భారములను మోసుకొని పోవు గొర్రె పిల్ల నాయనా, మీకు మా వందనాలు తండ్రి. మమ్మలను వెదకి రక్షించుటకు ఈ లోకమునకు వచ్చావు ప్రభువా. ఎవరు కూడా ప్రభువా మీకు దూరమైపోవటం ఇష్టం లేదు నాయనా. ప్రతి ఒక్కరూ రక్షింపబడాలి తండ్రి. ప్రతి ఒక్కరూ మీ ప్రేమను పొందుకోవాలి తండ్రి. నాయనా, ఎవ్వరూ నశించిపోకూడదు తండ్రి. ఎవరు కూడా నైనా అగ్నిగుండంలోకి వెళ్ళిపోకూడదు ప్రభువా. మీరు మా కోసం సిద్ధపరిచినటువంటి నాయన పరలోక రాజ్యమును నాయన మీరు మరలా మాకు రాజుగా తిరిగి రానై ఉన్నారు ప్రభువా. మధ్యాకాశంలో మీరు వచ్చి ప్రభువా గొర్రెలను మేకలను వేరు చేసే సమయంలో ప్రభువా మేమందరము గొర్రెల గుంపులో ఉండువారుగా మమ్మల్ని తయారు చేయండి ప్రభువా. రాజుగా మీరు వచ్చి నాయనా మాకు శాశ్వతమైన నిత్య జీవంలోనికి మమ్మల్ని ప్రవేశపెట్టువారుగా మమ్మల్ని నేర్పించమని మమ్మల్ని దీవించు ప్రభువా. నాయన ఏ అపరాధం చేయకుండా నాయన ఏ పాపం చేయకుండా మీ వాక్యాన్ని అర్థం చేసుకొని నాయన ఇప్పుడు ఉపదేశించిన స్త్రీల వలె మారు మనసు పొంది మీ ప్రేమను పొందుకుని ప్రభువా మీ దీవెన మీ కనికరంతో మేము బ్రతుకున్నట్లు నిత్య జీవమునకు వారసులుగా మమ్మల్ని అందరినీ చేయమని యేసు ప్రభు దివ్య నామమున ప్రార్థించుచున్నాను తండ్రి. ఆమేన్.